రండి. నమస్తే. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే, ఏమా వినయం, ఏమా విధేయత. చూసావా అయ్యా, టౌన్లో పెరిగినా కూడా ఈ అమ్మాయి ఎంత పద్ధతిగా ఉందో. తల్లిదండ్రుల పెంపకం అలాంటిది. మరి నన్నెందుకు రమ్మన్నారో చెప్పలేదు. మాకు నువ్వొక సహాయం చేయాలమ్మా. ఏంటది? మాకు ఆనంది ఫోన్ కావాలమ్మా. ఆనంది ఫోన్ మీకెందుకు? మా ఊళ్ళో సీతారాముల కళ్యాణం జరిగే వరకు ఇక్కడ సీతారాముల్ని ఎవ్వరూ ఫోటోలు తీయకూడదు అని తను ఏకంగా వీడియోనే తీసిందమ్మా. ఈ విషయం తెలిస్తే మా ఊరి మనుషులు కోప్పడతారు. అందుకే తనకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని. జస్ట్ విగ్రహాల ఫొటోసు వీడియోసే కదా, ఆ మాత్రం దానికే అంతలా రియాక్ట్ అవ్వాలా? ఎనీవే, ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఆనంది ఫోన్ కాస్త ఒకసారి మాకిస్తే. అమ్మో, నన్ను చంపేస్తుంది. తనకి తెలియకుండా తీసుకురా అమ్మా. ఇదంతా ఎందుకు? ఆ వీడియో ఏదో నేనే డిలీట్ చేస్తానులేండి. వద్దమ్మా వద్దు. మా చేత్తో మేము ఆ వీడియో తీసేస్తే మాకదో తృప్తి. సరే, తీసుకొస్తాను. బంగారు తల్లి, ఎవ్వరికి అనుమానం రాకుండా తీసుకురా అమ్మా. అలాగే, వస్తాను. ఆ నాగమ్మ గారేమో ఆనంది ఫోన్ తీసుకురమ్మని చెప్పింది. ఎవరికంటా పడకుండా అర్జెంటుగా ఫోన్ కొట్టేయాలి. ఏంటి పిల్లిలా అటూ ఇటూ చూస్తూ మెల్లగా వెళ్తున్నా? ఏం చేయబోతున్నావేంటి? నేనేం చేస్తాను, రెడీ అయ్యాను కదా అని ఇలా వచ్చాను. అబద్ధం. నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. ఏం తెలుసు? ఉగాది రోజు ఇచ్చినట్టుగా ఈ రోజు కూడా జీన్స్ వేసుకో అని పుచ్చు సలహా ఇవ్వడానికి వచ్చావు. దీనికి ఇలా అర్థమైందా? పోన్లే, తెలిసిపోయిందేమో అనుకున్నాను. అయ్యో, అదేం లేదు మిత్రా, శారీ కట్టుకోమని చెప్పడానికే వచ్చాను. నీ గురించి నాకు తెలీదా ఏంటి? గెట్ లాస్ట్. సారీ మహేష్, చూసుకోకుండా. ఇట్స్ ఓకే. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పలేదు. నైస్ నైస్. అంతేనా? మార్వెలస్. అంతేనా? ఎక్సలెంట్, సూపర్, అమేజింగ్. అంతేనా? చండాలంగా ఉంది. ఓకేనా? హే మిత్ర, ఏంటా మాటలు? ఇంకా ఇంకా అంటే ఏం చెప్తారు మహేష్? మేబీ తనకు ఆ డ్రెస్ నచ్చలేదేమో, అందుకే అలా అంటుందేమో. అలా నీతో చెప్పానా? శామ్, లివ్ ఇట్. మిత్ర మాటలేం పట్టించుకోకు. నేను చెప్తున్నానుగా, నీ డ్రెస్ చాలా బాగుంది. ఓకే, ఈ మహేష్ ఒకడు నన్ను పట్టించుకోడు, కానీ అందరికీ కాంప్లిమెంట్స్ మాత్రం ఇస్తూ ఉంటాడు. ఛీ! ఆనంది లేదనుకుంటా. ప్లీజ్ ఆనంది, ప్లీజ్ ఆనంది, ఒక్కసారి. వద్దు. ఏంటి వద్దంటుంది? కొంపదీసి ముద్దిస్తానంటున్నాడా ఏంటి? ఆనంది, ప్లీజ్ ఆనంది. అశ్విన్, నా మాట విను. ఒకే ఒక్కసారి ఆనంది. చెప్తే ఎందుకు అశ్విన్ నువ్వు వినవు?